అరే అయినా నీకు అసలు ఏమవ్వాలి ఉందిరా లైఫ్లో? పెద్దోన్ని ఏం తక్కువ మామ దీనికి నీకు అర్థమవుతుంది చూడు. నా పల్స్ కాదు మామ, ఇది పబ్లిక్ పల్స్ మామ, నీకు అర్థమవుతుందా? నాకెందుకో అని చూస్తే అసలు నమ్మబుద్ధి అవుతలే. 100% ఆడు దొంగ నా కొడుకులో ఉన్నాడు. వాడు ముఖం చూసారా? ఆడు ఆడి నైటీలు అది. సో సరే ఓకే, ట్రాన్సాక్షన్ చేస్తున్నా. ఓకే ఓకే. ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చిందిరా? రే ముందు అకౌంట్లో డబ్బులు ఉన్నాయా చూడు. ఆగు చూస్తున్నా. రేయ్ అకౌంట్లో ఏంద్రా పైసలు కట్ అయినాయి? రే అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పోవడమేంద్రా? ఎర్రని చూపిస్తుంది కదా, ₹1,00,000 ఏదిరా? నీ ముంగట్నిగా చేసా, నాకేం తెలుసురా? ఇగో చూడు, చెక్ చేయరా. ఇగో చూడురా పైసలు కట్ అయినాయి. నాకేం తెలుసురా? చూడురా పైసలు కట్ అయినాయి. మాట వినరా? చూడు పైసలు కట్ అయినాయి. ట్రాన్సాక్షన్ ఎర్రర్ వస్తుంది. రిఫ్రెష్ చేస్తున్నా అయినా కావట్లేదు. నాకు అదంతా తెలియదు. నాకు నా ₹1,00,000 కావాలా. బ్రో ప్రాంక్లిన్ చేస్తున్నావు బ్రో, కెమెరా ₹1,00,000 ఓడింది బ్రో, మజాక్ చేస్తున్నావా? అరే మీ ముంగట్నే వేసాను రా బై. ఇగో పైసలు, ఇగో చూడు పోయిందా? ఫెయిల్డ్ అని వస్తుంది. అరే రిఫ్రెష్ చేస్తా బ్రో, నువ్వు ముందా 1,00,000 పంపించేసాము అని గూగుల్కి ఫోన్ చేసి అడగాలరా బై ఎందుకని? అరే నమ్మకంస్ అన్నావు కదా, ఏడికి పోయింది నీ నమ్మకంస్ ఇప్పుడు? చిల్గొట్టు రేయ్. నాకేం చేస్తావో తెలియదు. నాకు నా 1,00,000 కావాలి. కావాలి సర్రా బై, చిల్గొట్టు రేయ్. ఇందిరా కొట్టే చిల్లు చిల్లేంద్ర కొట్టేది 1,00,000 రాది. రేయ్ సర్రా బై, ₹1,00,000 చిల్లర పైసలు. అది నాకు ఫోన్ చేస్తా. చిల్లర్ తీసి కొట్టరా మరి, మాకు పనులు ఉన్నాయి. బై ఫోన్ చేయని. చెయ్యి. ఫోన్ చేశాడు. హలో. యా నాకు నా 2,00,000 కావాలి. యా ఇమీడియట్గా ఇప్పుడే. ఏందమ్మా మాఫియా నడిపిస్తున్నావా? రాకీ బాయ్ నీ పేరు? వేసేసినా సంజయ్ అత్తి? నవ్వకు సిగ్గు లేకుండా పైసలేడా? అరే వస్తున్నారా, ఒక లొకేషన్కి వెళ్ళాలి మనం. లొకేషన్ ఏంద్రా? లొకేషన్ ఉన్నది. ఓకే చిల్గొట్టండి. ఆల్సో నా బండిలో పెట్రోల్ లేదు, నీ బండి తీసుకొచ్చా. పట్టేస్తామారా దీంట్లో? రే నువ్వు మరీ ఓవర్ చేయకు. ఆగు మామ, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అన్నావుగా. అన్నావుగా మళ్ళీ కూర్చో. పడతాం ఎందుకు పట్టాం? నీ యాక్షన్ చేయండిరా అంటే. సరే జరుగు కీజీ, నేను నడుపుతా. ఏంది? నేను నడుపుతా అన్నా. కాలే అందావు నువ్వు నడుపుతావా? అడుగుతారా బై? తొక్క అందుతుంది. అడుగుతుంది. నీకు 1,00,000 ఇచ్చుడు ఎక్కువ, నా బండియా. లొకేషన్ మా ఉంది తెలుసు, నాకు తెలుసు లొకేషన్. ఎంద్రా లొకేషన్ తెలుసు? ఏంద్రా ఇంద్రా, నీకు దమ్ముంటే రాక్ పేపర్ సీజర్ ఆడరా. నీకు దమ్ముంటే రాక్ పేపర్ సీజర్. ఏంది వన్ వేస్తావు? అట్లనే ఆడతారు మా ఊర్లో, అట్లనే ఆడతారు. నువ్వు తొండి ఆడుతున్నావు. రాక్ పేపర్ సీజర్స్. రాక్ పేపర్ సీజర్స్. రాక్ పేపర్ సీజర్స్. అవుట్ రా బై. అరే నువ్వు అవుట్ అయినావు. చూడు ఆడు చూడు. రే దిగండి రా. పోమా, నేను వెళ్ళొస్తా ఇప్పుడు. మీరు ఇక్కడనే ఉండండి. ఓకే పోరా పో. కాదు చూడు, ఇంకోసం ఆరా గింత బిల్డప్ ఇచ్చింది. అదే కదా. మొత్తం పైసలు తీసుకుని వచ్చేసినా. అరే మా బ్యాగ్ అర్జెంట్ అడిక్కి హాస్పిటల్. ఎందుకు మావా? నేను మస్తు సినిమాలు చూసి చెప్తున్నా కదా, ఎగ్జాక్ట్ ఇదేసిన తర్వాత ఇక్కడ రోడ్ మీద పోలీస్ చెకింగ్ అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకు మామ లేనిపోని రిస్క్ దాచిపెట్టిద్దాం. అంత సీన్ లేదు, మన దగ్గర అంత బడ్జెట్ లేదు. దా పోదాం. పదరా పోదాం దా. ఇక పట్టుకోరా.
నువ్వు గడ్రా యో రీ 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 పైసలు రా. అన్నా ఇది రేయ్ ఎంత దూరం తీసుకుపోయినావురా? మా చీకటి అయిపోయింది మొత్తం. అరే నువ్వు చిల్గొట్రా ఎంత మంచి ఫుడ్ ఉంటుంది తెలుసా ఇక్కడ. ఇట్స్ వర్త్ ఇట్ నేను చెప్తున్నా. ఇగో మామ టెన్షన్ అడగండి, ఇలా బిల్లు వాచిపోని ఏమన్నా కానీ ఇలా బిందాస వింటున్నాం, బిందాస వింటున్నాం. చెప్పండి రా, ఏం తింటారు? ఏం తింటారా? ఏం తింటారు చెప్పండి రా. ఏ వెయిటర్ రా, మీ దోస్త్ ఏం ఆర్డర్ పోయి చెప్పే ముందే ఆర్డర్ చెప్తున్నాడు. వాటర్ ఆడబెట్టు. ఇగో మన హోటల్లో అన్నిటికంటే కాస్ట్లీ ఐటమ్ ఏముంది? మటన్ బిర్యానీ ఉంది సార్. మటన్ బిర్యానీ, ఇంకా చికెన్ బిర్యానీ కూడా ఉంది. చికెన్ బిర్యానీయా? ఏదో ఒకటి. సరే పట్టుకరా, అన్ని డబల్ డబల్ పట్టుకరా, జల్దీ పట్టుకరా, డిస్టర్బ్ అయ్యి చెప్తున్నా. డబుల్ ఏంద్రా రీ? ట్రిపుల్ ట్రిపుల్ ట్రిపుల్. ట్రిపుల్స్ పట్టుకరా. సార్ ఆర్డర్ ఎన్నని చెప్పండి సార్, కానీ బిల్ మాత్రం ముందే కట్టాలి. ఇప్పుడే ఇస్తా. అరే ఏమనుకుంటుండు మామ అసలు? తీరా ఒకటి తీసి. ఇది జస్ట్ టిప్, బిల్ తర్వాత వచ్చి తీసుకో. అన్నా దొంగ నోట్ అనేది. అమ్మా 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 రేయ్ ఫేక్ నోట్స్ ఏంద్రా? నాకేం తెలుసా, నేను మీతోనే ఉండే. తెలుసారా నీకు? ఏంద్రా మీదికి నీతోనే ఉండే. నేను అర్థం కావట్లేదా పొట్టోడు చేస్తే? ఈ చెత్త నా కొడుకున్నాడు కాబట్టి మనకంత దరిద్రం అంటుకుంది. ఏం దరిద్రం పే? దాస్, నోరు మీరా. నాకు భయం అవుతుందిరా. ఈ బ్యాగ్ కనుక పోలీసులకు దొరికిందనుకో మనందరి లోపలేస్తారా. ఏంద్రా నన్ను వేసేద్ది? నిన్నేయాలరా. ఏం నీకు నీ హెల్ప్ చేయనీకి వచ్చే నేనే సంగ నాకు పిచ్చుకుంటున్నా. నోరు మూసుకోరా. ఏమ్రా? రే దాస్, నాకు భయం అవుతుందిరా. మా డాడీకి ఏం చెప్పాలరా? మోహన్, అరే నువ్వేమనుకోనంటే ముందు అర్జెంటుగా మీ నాన్న కాల్ చేసి మొత్తం చెప్పేశారు. ఒక్కసారి నా మాటిను మామ, ఒక్కసారి నా మాటిను. మొత్తం కాల్ చేసి చెప్పేసి ఏం కాదు మామ. అంత పెద్ద తప్పు నేను చేయలేనురా. అరే నిజం చెప్పకపోవడం కూడా మోసమే మామ. వద్దు మామ, ఏం కాదు, మొత్తం కాల్ చేసి చెప్పేసి ఒక్కసారి నా మాటిను మామ, ప్లీజ్ కాల్ చేసి. ఏం కాదు, కాల్ చేసి. హలో హలో నానా. నాన్న, ఎప్పుడు డాడీ అంటావు? అంటే ఏదో సీరియస్ విషయమే. ఏమైంది మోహన్? ఐమ్ సో సారీ నానా. మోహన్ ఏమైంది నాన్న? ఆగు, టెన్షన్ పడకు. ఏమైందో సరిగ్గా చెప్పు. నానా అది అకౌంట్లో నుంచి ఒక 1 lakh తీసుకున్నా నానా. ఏంటిది? 1 lakh?
అంత అవసరం ఏమొచ్చింది మోహన్? అది దాస్ కెరియర్ కోసం, వాడి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కోసం ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చాను నాన్న. వాళ్ళు 24 అవర్స్లో మానిటైజ్ చేసి ఇస్తా అన్నారు నాన్న. కానీ మాతో ఫ్రాడ్ అయింది నాన్న. మోహన్, నువ్వు 1 lakh తీసుకోవడం దానికన్నా ఇలాంటి ఫ్రాడ్స్ని నమ్ముతున్నావు చూడు, అందుకే నాకు కోపం వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోరా, దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఇన్ లైఫ్. ఏదైనా సాధించాలంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ దాట్. లైఫ్లో హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. సరేలే, అయిపోయింది ఏదో అయిపోయింది, నువ్వు టెన్షన్ పడ్డం ఆపు. తిన్నావా ఏమన్నా? ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ సో మచ్ నాన్న. లవ్ యూ టూ రా. త్వరగా ఇంటికి వచ్చాయి, ఓకే? దుబ్బేని దురంబో దరిద్రం అనుకుంటుంది. ఏం చూస్తున్నావు? చూస్తుండిపోదా సిగ్గు లేకుండా ఎట్లా కూడా రాయన్ని. మీకు నిజం చెప్పాలరా. వద్దురా చెప్పకు, ఇంకా మమ్మల్ని బొంద పెట్టినాక అప్పుడు వచ్చి చెప్పు శ్మశానంలో. యాక్చువల్లీ ఆ 2 lakhs అతన్ని నేను ఆన్లైన్లో కలిసిండారా. ఒక ఛాలెంజ్ ఉండే, ఒక బెట్. 24 అవర్స్లో నేను వానికి 1 lakh ఇస్తే 1 దాన్ని డబుల్ చేసి 2 lakhs ఇస్తా అన్నాడు రా. అది వాడు చెప్పినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిండే అది ఫ్రాడ్ అని. నాకు బుర్ర పని చేయలే అప్పుడు. ఇంకా దానివల్ల మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. సారీ రా. రే దాస్, నేను నీకు ఆ రోజే చెప్పిన ఈ నా కొడుకు ఫ్రాడ్ గడరా అని. ఏ రాయితో కొడతారు మరి? ఏ రాయితో కొడతాడురా నిన్ను? ఆగురా. ఆగురా, పుట్టడా నైట్. నీ అమ్మ ఫోన్ వస్తుంది. ఆగ్. ఎవరు? అరే ఆగ్బే, చెప్పు. స్కామర్ గాడ్ రా. స్పీకర్లో పెట్టు. ఫిగర్ పెట్టు పెట్టు. రే నీ అమ్మ పైసలు తీసుకొని పోయినావు కదా బే, ఏంద్రా ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు? ఆగండి అరవడం ఆపండి. రే కరణ్, సాయంత్రం నీతో పాటు వచ్చింది దాసే కదా? అవును. ఓ దాస్, నేను రోజు నీ యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటా మ్యాన్. అసలు క్రేజీ వర్క్, చాలా నవ్వొస్తుంది తెలుసా నాకు. సూపర్ ఉంటాయి నీ షార్ట్స్, కీప్ డూయింగ్ ఇట్ మ్యాన్. అండ్ ఆల్సో 1 lakh నేను రిటర్న్ చేసేస్తున్నా. సారీ ఫర్ దట్. మామా మొత్తం పైసలు వచ్చేసిన మామ. అరే పైసలు వచ్చేసినాయి 1 లక్ష. మామ ఆ యూట్యూబ్ స్కీమ్ ఉంది, పంపించేద్దామా? చెప్పుతో కొడతా. 100 బిల్లు వచ్చినాయి చూసినావా? ఏంది 100? అరే 100,000 ఏందిరా, మరి 2 నెలలకెళ్ళి చేస్తున్నాం కదరా. వైరల్ అకౌంట్ చేస్తున్నాం కదరా, రీజన్కి వస్తలేమో. So yeah, Das, I'm actually a huge fan of your work. తెలుసా? థ్యాంక్ యూ. You're quite funny. క్వైట్ ఫనీ అంటే ఏందిరా? అంటే సైలెంట్ ఉండే నమస్తే అంటున్నా. థ్యాంక్స్ కరణ్, కానీ వ్యూస్ వస్తలే కరణ్, ఏం చేయాలో అర్థమవుతలే.